హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే యాజ్ యూజువల్గా ఈ ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వచ్చేసి చేబ్రోలు వచ్చామన్నమాట. సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అయితే ఇప్పుడు వచ్చేసి మార్నింగే ఏవో సమ్ వెరైటీ డిషెస్ అయితే చేస్తుంది, ట్రెడిషనల్ డిషెస్ అనమాట. దానికి కరివేపాకు కోసుకురమ్మంటే సో వాళ్ళ యార్డ్లోనే కరివేపాకు ఉంది. అండ్ ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాను. సో ఇదంతా క్లీనింగ్ అయితే లేదు, సాంబికో టైం లేదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు నాకు ఇలా చూస్తే కొంచెం ఎక్కడెక్కడ ఏముంటాయని భయం వేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ కరివేపాకు అయితే నేను ఇప్పుడు కోసాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఇది ఇచ్చేసి మేమైతే రెడీ అవుతాం. ఇక్కడ నుంచి మేమైతే పొలానికి వెళ్తాం అనమాట. అలాగే మొత్తం కరివేపాకు కోస్తాను. ఇప్పుడైతే సాంబి దగ్గర తీసుకువెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము రెడీ అయిపోయి పొలానికి అయితే వెళ్తాము. సో అది కూడా మీకు ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. సో చూసేయండి. మేమైతే పొలం దగ్గరలో ఉన్నాం అనమాట. అంటే సాంబి వాళ్ళు ఉండే ఇంటికి పొలానికి చాలా దగ్గర. ఇంకా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ కూడా రావాలనుకుంటే, బట్ మేమైతే కార్లో వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇది వరకు బిఫోర్ నా వీడియోస్ చూస్తే మేము ఇక్కడే ఈ పౌల్ట్రీ దగ్గరే ఆగిపోయి మేమైతే లోపలికి వెళ్ళాము. అంటే ఇక్కడ కార్ అది లేదా ఆటో ఏదో ఒకటి పెట్టేసుకున్నాం, మేమైతే లోపలికి వెళ్ళాము అప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే వేరే రోడ్ ఉందంట. సో ఆ రోడ్కి అయితే వెళ్తున్నాం. అటు నుంచి పొలం లోపలికి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. వచ్చేటప్పుడు మేబీ ఇలా నడుచుకుంటూ వస్తాం మేము అనుకుంటున్నాం, ఇంకా తెలియదు. సో చూద్దాం ఎట్లా వెళ్తాం ఏంటి అనేది. ఫైనల్లీ పొలానికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేయడానికి ఆల్రెడీ కత్తిపూడిలోకి వెళ్ళి తీసుకుని వచ్చాము. ఇక్కడ ఎక్కడా లేవన్నమాట. అయితే ఇదిగోండి నేను కూర్చాను పెంట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆవులు అవి ఇక్కడ ఉంటాయి. అది ఆవుల పాక అనమాట. అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ పొలం దగ్గర కూర్చొని తింటాం అనమాట. అండ్ లోపలికి అయితే వెళ్తాము. కొంచెం దూరం వచ్చి ఒక చోట అయితే సెటిల్ అయిపోయి ముందు మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. అండ్ చూడండి ఇక్కడ అంతా కూడా చుట్టూ మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఏ గొడవ ఉండదు, అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే మాత్రం. అండ్ అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే లోపలికి ఇంకా మామిడి చెట్లు అవి ఉన్నాయి, కుంకుడుకాయ చెట్లు అవి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ జీడి మామిడి తోట అనమాట. అండ్ ఇక్కడ సోలార్ ప్యానెల్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ పొలాల్లో ఇవే
ఎక్కువ ఏంటంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దీనికి. అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. మనకు ఒకసారి దీనికోసం తెలిస్తే సో మనం ఎప్పుడు ఎవరి పొలంలో అయినా కూడా దీనికోసం ఇలా సోలార్ ప్యానెల్స్ కోసం ప్రిఫర్ చేయమని చెప్తాము. ఇక్కడ నుంచి మామిడి తోట అంతా కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, మామిడి చెట్లు. సో ఇదంతా మామిడి తోటలా అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి కుంకుడుకాయ చెట్టు అనమాట ఇది. సో ఎన్ని ఉన్నాయంటే కుంకుడుకాయలు మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కంటే ఇంకా ఫ్రంట్ ఇంకొకటి ఉందంటే అక్కడ మీకు ఇంకా క్లియర్గా నేను బాగా చూపిస్తాను. ఇది వచ్చేసి ఒకప్పుడు మంచినీటి బావి అంట, కానీ ఇప్పుడు అట్లా అయిపోయిందో చూడండి. కప్పలు ఇంకా చిన్న చిన్న పాములు కూడా తెలిసి ఇక్కడ ఉంటాయన్నమాట. అట్లా అయిపోయింది మొత్తం అంతా. అలాగే లక్ష్మి అయితే బాగా అల్లరి చేస్తుందని చెప్పేసి లక్ష్మిని ఇంకో పైన అయితే కూర్చోబెట్టేశారు. అండ్ చుట్టూ మొత్తం అంతా ఎవరు లేరు, మేము 5గురు ఎవరైతే వచ్చామో మేమే ఉన్నాం అనమాట పిల్లలతోటి. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా ఒకప్పుడు మంచిగా బాగుండేది అంటే చెరువది. ఇప్పుడు అంతా ఎందుకు అలా అయిపోయిందో వాడకం లేక పొల్యూట్ అయిపోయి మొత్తానికి అట్లా అయిపోయింది అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి శశిబాబు అయితే ఇక్కడ వీళ్ళు సోలార్ ప్యానెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇది వాటర్ అనమాట. అండ్ ఇదంతా కూడా పొలానికి బాగా ఉపయోగపడుతుంది వాటర్ అంతా కూడా. అండ్ శశిబాబు ఒకసారి తీస్తాను సో కాల్ అవి తడుపుకుందరు కానీ అని చెప్తే మొత్తానికైతే శశిబాబు ఓపెన్ చేశారు ఇది. అండ్ అంతేకాదు ఈ వాటర్ వచ్చేసి వీళ్ళు తాగుతారంట. అండ్ నాకైతే మంచివేనా అనిపించింది. సో అయితే వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ అని అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తానికి ఇది ఓపెన్ చేసిన దీంట్లో మేము ఏంటంటే కాల్ తడుపుకుని అట్లా ఇంకా సోలార్ ప్యానెల్ చూడడానికి అయితే ముందుకు వెళ్ళాము. లాస్ట్ టైం వచ్చేసి బావ వాళ్ళు ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ బయట అయితే ఒక పాము ఉందంట. అందుకని చెప్పేసి కింద అలా గడ్డి కింద పెట్టడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి అయితే ఏం లేవు, కానీ పాములు అన్నప్పుడు నాకు అయితే కొంచెం భయంగా అనిపించింది. ఎందుకంటే నాకు పాములు లైక్ లిజర్డ్స్ ఇట్లాంటివి ఏమైనా కూడా కొంచెం భయం అన్నమాట. భయం ప్లస్ ఇరిటేషన్ అన్నీ అనమాట. అండ్ సోలార్ ప్యానెల్స్ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత
మనకి చూసినప్పుడల్లా మనకి ఏంటి అంటే ఎక్కడో చూస్తాం, దీనికోసం తెలిసిన వాళ్ళైతే నిజంగా దీని యొక్క హిస్టరీ అంతా తెలుసుకుంటారు. నాకు ఆల్రెడీ దీనికోసం తెలుసు కాబట్టి నేను కొత్తగా అయితే ఏం హిస్టరీ తెలుసుకోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈత పళ్ళు అయితే ఎన్ని ఉన్నాయంటే టూ మచ్గా ఉన్నాయి. సో ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఎదరికి వెళ్ళిపోతే అన్ని పామ్ ట్రీసే ఉంటాయన్నమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తాం అనమాట నడుచుకుంటూ. అలాగే కుంకుడుకాయలు ఇంకోండి ఇవి ఎండబెట్టి అప్పుడు వాటిని మనము తలకైతే అంటుకోవడానికి ఉపయోగించుకుంటాము. ఈ కుంకుడుకాయలని చూసారు కదా ఎలా ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి, గ్రీన్ కలర్. అండ్ చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడైతే ముందుకు నడుచుకుంటూ వెళ్తాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం జారుతుంది అనమాట. ఇది వచ్చేసి ధాన్యము ఎట్లా కుప్పలా పోసారనమాట. అండ్ దీంతో ఇంకా చాలా పని అయితే ఉంది. ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చాయి కాబట్టి మ్యాక్సిమం చాలామంది దాంతోనే యూజ్ చేస్తున్నారు. చూడండి ఎంత క్లారిటీగా చూపిస్తున్నాను ఇది. సో ఫైనలీ చూసారు కదా, మేమైతే మొత్తం పొలం అంతా తిరిగాము. సో మాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ అలాగే పొలం నుంచి ఇంటికి వచ్చి భోజనం అది చేసేసి మొత్తానికి అయితే మేము రిలాక్స్ అయినప్పుడు తర్వాత సాంబి అయితే పిలిచిందనమాట. ఇక్కడ ఇలా బండ్ల మీద తీసుకువెళ్తారు, ఎడ్ల బండి మీద అది వేషాలు వేసి. అండ్ అలాగే చాలా వరకు చాలా బాగా జరుగుతాయి. ఒకసారి రా అని చెప్పేసి తీసుకొస్తే ఇక్కడికి వచ్చాము. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే.
ఏంటి అట్లా? అయ్యో బాబు, అయ్యో పాపం ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో జరిగింది. పాపం బాబు ఏదో వేషం వేసుకొచ్చి చక్కగా చూపిద్దాము అని చెప్పేసి వెళ్తుంటే ఏంటయ్యా ఇది? అందుకే ఇట్లాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట, లేకపోతే ఇట్లా పడిపోతావు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటామని జరుగుతాయా ఏంటి? మొత్తానికి బాబుకైతే ఏమీ కాలేదు. చక్కగా మెల్లిగా ఇక్కడి నుంచి అయితే అందరూ మెల్లిగా గట్టిగా పట్టుకుని అయితే వెళ్ళారు. నిజంగా వేషాలు అయితే అదిరిపోయి కదా, ప్రతి ఇయర్ ఇట్లనే చేస్తారంట. బట్ మేమైతే ఈ ఇయర్ ఆంజనేయ స్వామిని ఇంకా మిస్ అయ్యాం, ఎందుకంటే ఇంకా ముందర వచ్చే వేషాలు ఇంకా రెడీ అవుతున్నాయంట. అందుకని చెప్పేసి ఈసారి మిస్ అయ్యాం. అండ్ అన్నపూర్ణ లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ సురేఖ వీళ్ళందరూ ఆడుకుంటున్నారు వాళ్ళ బాబాయ్తో కలిసి. చాలా బాగా అనిపించింది. అండ్ లక్కీ నేను ఇక్కడ ఉన్నాం. లక్కీ కూడా వెళ్ళిపోవాలి ఆడేయాలని, బట్ వాడు వెళ్ళడానికి అక్కడ లేదు ఛాన్స్, ఎందుకంటే గచ్చు అది గీసిపోతుందని చెప్పి పంపించట్లేదు. అయితే మొత్తానికి పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ నుంచి సాంబి వాళ్ళు కూడా వస్తానన్నారు కాకినాడ, పిల్లలతో పాటు ఇంకా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి కాకినాడ అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి కొంతసేపు అయితే మేము రెస్ట్ తీసుకుని ఇంక ఇక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. అండ్ మొత్తానికి అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో కూడా మేము టైం స్పెండ్ చేసాము. భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ అయితే ఇంకా ఎప్పుడు ఫుల్ బిజీ కదా, సో అమ్మ పనులు అమ్మ చేసుకుంటుంది అనమాట. అండ్ మొత్తానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ అంటే మన అన్న వాళ్ళందరూ మన దగ్గర ఉన్నారు అని. బాగుంది, చాలా బాగుంది. ఇలా ఈ వ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ సంక్రాంతి వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.